భారత రాజ్యాంగం భారతీయులందరికీ వాక్ స్వతంత్రాన్ని ఇచ్చింది. అది మన అభిప్రాయాన్ని ధైర్యంగా తెలియజేయడానికి, ఇతరులతో విభేదిస్తున్నప్పుడు ఉన్నతంగా, సున్నితంగా వారిని వ్యతిరేకిస్తూ మన అభిప్రాయాన్ని చెప్పడానికి వాడుకోవాలి. అయితే కొంతమంది మనకి రాజ్యాంగం అధికారం ఇచ్చింది కదా అని, నోరుంది కదా అని ఎంత పడితే అంత విచక్షణ లేకుండా, సమాజంలో బతుకుతున్నామనే కనీసం ఇంగితం లేకుండా మాట్లాడుతున్నారు. ఈ మధ్య చిన్మయి, మీకు తెలుసు కదండి, చిన్మయి మీద ఇలాంటి దాడే జరిగింది. చిన్మయి మనందరికీ తెలిసిన ఫేమస్ డబ్బింగ్ ఆర్టిస్ట్. సమంతకి డబ్బింగ్ చెప్పి ఈవిడ ఎంతో ఫేమస్ అయింది. ఇతని భర్త రాహుల్ చాలా సినిమాల్లో హీరోగా చేశాడు. అలవైకుంఠపురం, అందాల రాక్షసి సినిమాల్లో ఆయన హీరోగా నటించాడు. అయితే ఈ మధ్యన ఒక సినిమా ప్రమోషన్లో భాగంగా ఆయన మాట్లాడుతూ తాళిబొట్టు వేసుకోవాలా వద్దా అనే అధికారం తన భార్యకే వదిలేశానని, అది తన భార్య ఇష్టం మీదే ఉంటుందని, నేను రెస్పెక్ట్ ఇస్తానని, తను వేసుకుంటే వేసుకుంటుంది లేకపోతే వేసుకోదని, అలాగే పెళ్ళయింది అని ఆడవారికి సింబల్గా తాళిబొట్టు ఉంటుంది, మరి మగవాళ్ళకి ఏమిటి అనే విషయాల మీద మాట్లాడారు. అయితే ఇది నచ్చని కొంతమంది ఉన్మాదులు రాహుల్ని వదిలేసి తన భార్య అయిన చిన్మయి మీద దాడికి పాల్పడ్డారు. ఎక్స్లో ఒక మీటింగ్ పెట్టుకుని బయటకు చెప్పలేని, మీడియాలో డిస్కస్ చేయలేని, అస్సలు సభ్య సమాజంలో మాట్లాడలేని మాటలు మాట్లాడుతూ చిన్మయి మీద దాడి చేసి అసభ్యకరంగా దాడి చేశారు. ఇది సభ్య సమాజం అంతా సిగ్గుపడే విషయం. ఎందుకంటే ఒక స్త్రీ పట్ల అలా మాట్లాడాలంటే మనిషిగా పుట్టి చాలా కష్టం. ఆ మాటలు చెప్పుకోవడానికే చాలా ఇబ్బందిగా ఉంటాయి. నీకు తను మాట్లాడిన మాటలు లేదా తన భర్త మాట్లాడిన మాటలు నీ సాంప్రదాయానికి భంగం కలిగిస్తాయి అన్నప్పుడు ఉన్నతంగా తిరస్కరించు, నేను చెప్పినట్టు. అంతేకాని మనిషిగా పుట్టినవాడు ఎవడు అలాంటి మాటలు మాట్లాడు. అలాంటి పరుషమైన మాటలతో ఒక స్త్రీని హింసించడం అనేది నిజంగా రాక్షస ప్రవృత్తి. అది ఏ మతమైనా, ఏ కులమైనా, దేన్ని సపోర్ట్ చేస్తూ మీరు మాట్లాడినా మీరు రాక్షసులే. ఎలాగైతే మైనర్ల మీద, స్త్రీల మీద అత్యాచారాలు జరిగితే పోక్సో చట్టాలు ఉన్నాయో, ఇలాగా శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా హింసిస్తున్నప్పుడు, ప్రత్యక్షంగా ఇలా మీడియా ముందుకు వచ్చి ఇలాంటి మాటలు మాట్లాడి హింసిస్తున్నప్పుడు అలాంటి పోక్సో చట్టాలే మనకు రావాలి. అప్పుడే ఇలాంటివన్నీ మారుతాయి. లేకపోతే సమాజంలో నరరూప రాక్షసులు ఎక్కువైపోతారు. మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి.